పంచదశి మహామంత్రం ఉచ్చరించటానికి ఎంత సమయం పడుతుంది? ఇది చాలా పెద్దదైనటువంటి ప్రశ్న. బహుశా ఎక్కువ మంది ఈ విషయాన్ని వదిలిపెట్టేసి ఉండొచ్చు. ఎందుకంటే చాలామంది దాని గురించి మేము ఎప్పుడూ వినలేదండి, మాకు తెలియదు అనే మాటే నా దగ్గర వ్యక్తం చేశారు. అంటే వాళ్ళకి తెలియదు అని కాదు, దాని మీద వాళ్ళు దృష్టి సారించలేదు అనే మాట మనం చెప్పచ్చు. ఇక్కడ ఒక అక్షరం పలకడానికి పట్టే సమయాన్ని మాత్ర అని అంటారు. ఒక అక్షరం పలికే సమయాన్ని వాళ్ళు ఒక గుర్తు పెట్టుకున్నారు. భాస్కర్ రాయల వారు ఒక గుర్తు పెట్టారు, మాత్ర అన్నారు. మాత్ర అంటే మళ్ళీ దాన్ని మైన్యూట్ పార్ట్లుగా డివైడ్ చేయొచ్చా? డివైడ్ చేయొచ్చా అంటే చేయవచ్చు. ఎలా? బిందో తదర్థం రోధిన్యాం నాదో నాదాంత ఏవచ శక్తిర్పునర్వ్యాపికాయాం సుమనా ఉన్మన గోచరే. ఇది మళ్ళీ ఇన్ని రకాలుగా విభజించబడుతోంది. ఎట్లా? బిందువు అర్ధమాత్ర. అసలు బిందువు అంటే ఆ మాత్ర అంటే ఎంతకాలం? మాత్రని మళ్ళీ చిన్న చిన్న పార్ట్లుగా విడగొట్టారు. మాత్ర అనే కాలం ఒక అక్షరానికి పడుతుంది, దాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టారు. ఎన్ని భాగాలు అంటే, తామర రేకులు ఉంటాయి కదా, పువ్వు యొక్క రేకులు, ఆ రేకులన్నీ ఇలా కట్టగా పట్టుకుని ఒక పదునైనటువంటి సూదితో కనుక ఒక్కసారి ఇలా గుచ్చితే ఇది ఎన్ని రేకులలో నుంచి దిగుతుందో అది లెక్క పెట్టారు. అది భాస్కర్ రాయల వారు చెప్పింది ఏమిటి అంటే 256 దళాలు ఈ తామర రేకులు వాటిల్లో దిగుతుందట. కాబట్టి కాల నిర్ణయం చేయటానికి ఆయన ఏమన్నారు? ఒక మాత్ర ఈజ్ ఈక్వల్ టు 256. వాటిని ఏమన్నారు? లవములు అన్నారు. ఒక రేకులో దిగే సమయానికి లవము అని పేరు పెట్టారు. కాబట్టి ఒక మాత్ర ఈజ్ ఈక్వల్ టు 256 లవములు. ఈ మాత్ర సమయాన్ని మళ్ళీ విభజన చేశారు. బిందువు, దాంట్లో అర్ధ బిందువు, రోధిన్యాం నాదో నాదాంత ఏవచ శక్తిర్ పునర్వ్యాపికాయాం సుమనా ఉన్మన గోచరే. సుమనా ఉన్మన, ఇలా ఇవన్నీ కూడా లెక్క పెట్టడం జరిగింది. ఇక్కడ మనకి బిందువు అంటే అర్ధమాత్ర. బిందువును ఉచ్చరించడానికి పట్టే సమయం అర్ధమాత్ర. 128 లవాలు. మాత్ర అంటే 256 లవములు అని చెప్పుకున్నాగా ఇందాక. బిందువు అంటే అందులో సగం, 256లో సగం 128 లవాలు. ఆ తర్వాత అర్ధచంద్రము 64. ఇలా ఒక్కొక్క దాంట్లోనూ తగ్గిపోతూ ఉంటుంది. రోధిని 32, నాదము 16, నాదాంతము 8, శక్తి 4, వ్యాపిక 2, సుమన 1 లవం, ఉన్మన ఆ లవంలో కూడా ఇంకా సగం. అది మనం లెక్క పెట్టాలని మన వల్ల కాదు అని వేశారు. కాబట్టి దానికి కారణం లేదు అన్నారు. ఇలా మొత్తం బిందువు దగ్గర నుంచి ఉన్మన దాకా పట్టే సమయం ఎంత అంటే 1 లవము తక్కువగా 1 మాత్ర. అంటే మొత్తం 255 లవముల సమయం పడుతుంది. 256 అంటే 1 మాత్ర అయిపోతుంది. 255 లవముల సమయం పడుతుంది. ఇలా లెక్క పెట్టాను. ఇలా లెక్కబెట్టి ఇప్పుడు అక్షరాలు ఎన్ని రకాలుగా మనం పలుకుతాము అనే విషయాన్ని చూశారు. ఇక్కడ మనకి హ్రస్వము, దీర్ఘము, వృత్తము, వ్యంజనము 4 రకాల అక్షరాలు వచ్చినాయి. హ్రస్వము అంటే కా, కా దీర్ఘం. వృత్తము కిందకి పైకి కిందకి, ఓ ఓ. ఇది వేదం చదువుకున్నప్పుడు వస్తుంది, అక్కడక్కడ వస్తుంది, చాలా తక్కువ దాంట్లో. ఇది పృతం. ఇక 4వది వ్యంజనము అంటే హల్లు. క అనేది హల్లు కాదు. క ప్లస్ ఆ కా, ర ప్లస్ ఆ రా. అలా హల్లుకి ఏదైనా ఒక అచ్చు కనుక కలిసినట్లయితే దాన్ని మనం చదవటానికి వీలవుతుంది. విడిగా హల్లు క అనే దానికి అర్ధమాత్ర. ఇలా లెక్క పెట్టాను. ఇప్పుడు ఏమన్నారు ఇక్కడ? హ్రస్వానికి 1 మాత్ర, దీర్ఘానికి 2 మాత్రలు,
ప్లుతము 3 మాత్రలు, వ్యంజనము హల్లు అర్ధమాత్ర, ఇలా లెక్క పెట్టేశారు ముందు. ఇప్పుడు ఆ అక్షరాలు పలకడానికి మంత్రంలో ఉన్న ఒక్కొక్క కూటమిలో ఉన్న అక్షరాలు పలకడానికి ఎంత సమయం పడుతుంది చాలా జాగ్రత్తగా లెక్క వేసుకోవాలరా. ఏ మాత్రం తేడా వచ్చినా లెక్క తప్పిపోతుంది. దీని ప్రకారం జాగ్రత్తగా కనుక మనం లెక్కేస్తే మొట్టమొదటి కయ్యేల క్రీమ్ ఇది కదా. కా అంటే ఏమంటున్నాడు? కు ప్లస్ ఆ అంటే ఒకటేమో హల్లు వ్యంజనం, రెండోదేమో అకారం అక్షరం. హల్లు పలకటానికేమో అర్ధమాత్ర, అక్షరం హ్రస్వం పలకటానికి 1 మాత్ర. 1.5 మాత్రల సమయం పట్టింది. కా అంటానికి 1.5 మాత్రల సమయం. ఏ దీర్ఘం 2 మాత్రలు, ఈ 2 మాత్రలు, లా మళ్ళీ 1.5. అంటే 1వ అక్షరం కాకి 1.5, లాకి 1.5, 3 మాత్రలు. మధ్యలో ఉన్నటువంటి ఏకారానికి 2, ఈకారానికి 2, 4 మాత్రలు. 3ను ఇక్కడ 3.5, ఇందాక వచ్చినటువంటివి 3, ఇప్పుడు వచ్చినటువంటి 4, 7 మాత్రలు అయ్యాయి. ఇలా కనుక ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే హ్రీంకారానికి ఎంత కట్టాలి? హ్రీంకారంలో హ్ అంటే హల్లు అర్ధమాత్ర, అలాగే ర్ మళ్ళీ అర్ధమాత్ర, 2 అర్ధమాత్రలు కలిపి 1 మాత్ర, ఈ 2 మాత్రలు. అంటే ఇప్పటికి ఏమైంది? ఇక్కడ అర్ధమాత్ర 1 మాత్ర, ఇవి ఈ అనేది 2 మాత్రలు, మొత్తం కలిపి 3 మాత్రలు అయింది. ఇవి కాకుండా బిందువు తదర్థం రోజన్యాం నాదో నాదాంత ఏ వచ్చా సుమన దాకా, సుమన ఉన్మన, ఇది 1 లవం తక్కువగా 1 మాత్ర, అంటే 255 లవాలు. ఇలా మొత్తం కనుక ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎన్ని మాత్రల సమయం పడుతోంది? కాంటానికి 1.5 మాత్ర, ఏ 2 మాత్రలు, ఈ 2 మాత్రలు, లా అంటానికి 1.5 మాత్ర. 2 2 4 3 7. ఇదేమో హ్రీంకారంలో 4 మాత్రలు, 1 లవం తక్కువగా, 1 లవం తక్కువ 4, 7 4 11 మాత్రలు. ఇలా మొత్తం కనుక చూస్తే మొట్టమొదటి ఖండాన్ని కయ్యేల హ్రీం అనే ఈ వాగ్భవ ఖండాన్ని మనం ఉచ్చరించడానికి 1 లవము తక్కువగా 11 మాత్రల సమయం పడుతుంది. అలాగే 2వ ఖండము కామరాజ ఖండం. ఇందులో చూడండి, హా సా కా హా లా అన్ని హల్లులే. అంటే 1 హల్లు పలకడానికి 1.5 మాత్ర పడుతుంది మనకి. 5 1.5లు 7.5. 7.5ను మనకి హ్రీంకారం, అందులో 1 లవం తక్కువగా 4 మాత్రలు. 7.5 4 11.5. దీంట్లోకి వచ్చేటప్పటికి 1 లవం తక్కువగా 11.5 మాత్రలు పడుతుంది. ఇక 3వ ఖండానికి కనుక వచ్చినట్టయితే సకారం. సకారము అంటే స ఆ అంటే 1.5 మాత్ర సమయం పడుతుంది. సా కా లా 3 అంతే, 1.5 1.5 1.5. 3 1.5లు 4.5 మాత్రలు. ఇవి కాకుండా హ్రీంకారానికి 1 లవం తక్కువగా 4 మాత్రలు. 4.5 4 8.5. 1 లవం తక్కువగా 8.5. అంటే మొట్టమొదటి కూటానికి వచ్చేటప్పటికి 1 లవం తక్కువగా 11 మాత్రలు. 2వ కూటమిలోకి వచ్చేటప్పటికి 1 లవం తక్కువగా 11.5 మాత్రలు. 3వ కూటమికి వచ్చేప్పటికి 1 లవం తక్కువగా 8.5 మాత్రలు. వెరసి పంచదశి మహామంత్రాన్ని ఉచ్చరించటానికి 3 కూటముల్లోనూ ఒక్కొక్క దాంట్లో 1 లవం తగ్గింది. 3 లవాలు తక్కువగా 11 11 8. 11 11.5 8.5. 8.5 11.5 28 11 31. 3 లవములు తక్కువగా 31 మాత్రల సమయం పడుతుంది. మాత్ర అంటే ఎంత? 1/6 సెకండు. సెకండులో 6వ భాగం మాత్ర అన్నారు. ఇలా గనక చూసి అంటే 1 సెకండ్కి 5 మాత్రలు అన్నమాట లెక్క.
ఇలా గనక చూసినట్లయితే మొత్తం మీద 31 మాత్రలు, 3 లవాలు తక్కువగా 31 మాత్రలు, అంటే 5 సెకండ్ల 253 లవములు. 5 సెకండ్ల 253 లవాలు. ఇందులో అంటే ఈ సమయంలో పంచదశి మహామంత్రాన్ని ఉచ్చరించాలి అని భాస్కర్ రాయల వారు వరివత్స రహస్యంలో చెప్పడం జరిగింది. ఇది ఇప్పుడు మనకి పంచదశి మహామంత్రము అంటే.